రోజు ఈ పెట్రోల్ డీజిల్ సిట్యుయేషన్ మీద అందరికీ స్టాటస్ ఒకటి చెప్తాను అనుకున్నాము. నిన్నటిది కంపేర్ చేస్తే మన దగ్గర ఎస్టర్డే సేల్స్ అంటే నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా సాటర్డే సండే సేల్స్ ఫిగర్స్ మీకు అందరికీ చెప్పడం జరిగింది. దాన్ని కంపేర్ చేస్తే నిన్న మనకు జిల్లా వ్యాప్తంగా ఎంఎస్ అంటే పెట్రోలు 434 కిలోలీటర్స్ సేల్స్ అవ్వడం జరిగింది 24 అవర్స్ టైంలో. అదే కాకుండా డీజిల్ హెచ్ఎస్డి 485 కిలోలీటర్స్ సేల్స్ జిల్లాలో జరిగింది. ఇది సండే కంపేర్ చేస్తే యాక్చువల్లీ పెట్రోల్ అండ్ డీజిల్ సేల్స్ తగ్గినాయి. ఆల్మోస్ట్ ఒక 105 కిలోలీటర్స్ పెట్రోల్ సేల్స్, అదేవిధంగా 5 కిలోలీటర్ డీజిల్ సేల్స్ తగ్గినాయి. అయినా కూడా ఇట్ ఈస్ స్టిల్ నాట్ ఎట్ ద యావరేజ్ లెవెల్. అంటే యావరేజ్ మన ఇంతకుముందు ఏవైతే ఈ జనాలకి భయం అన్ని వచ్చిన ముందు ఏమైతే సేల్స్ ఉన్నాయో దాని దగ్గరకి అయితే ఇంకా రాలేదు. ఇప్పుడు కూడా ఒక 25% నార్మల్ లెవెల్ కానీ అదనంగా సేల్స్ అవుతున్నాయి. కానీ ఇట్ ఈస్ స్టిల్ నాట్ ప్రాబ్లం, ఎందుకంటే వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఆఫ్ డీలింగ్. ఒకవేళ 25% పెరిగి సేల్స్ వచ్చినా కూడా చాలా కాన్ఫిడెంట్గానే ఉన్నాము. ఎందుకంటే మన దగ్గర నిన్న స్టాక్ అవైలబిలిటీ చూసుకుంటే నిన్నటికి మన దగ్గర పెట్రోల్ అవైలబిలిటీ వాజ్ 758 KL అక్రాస్ ఆల్ ద పెట్రోల్ పంప్స్ ఇన్ ద డిస్ట్రిక్ట్. అదేవిధంగా డీజిల్ అవైలబిలిటీ వాజ్ 784. కానీ ఈరోజు మార్నింగ్ ఇప్పుడు మనం డేటా తీసుకొని చూస్తే ఇట్ ఈస్ 984 MS అండ్ 947 HSD అంటే డీజిల్. సో మన దగ్గర సేల్స్ కొంత తగ్గినాయి, కానీ స్టాక్ అవైలబిలిటీ ఆల్మోస్ట్ డబుల్ పెరిగినాయి. సో మన దగ్గర స్టాక్స్ నిన్నటిది కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ సుమారుగా పెట్రోల్ స్టాక్స్ అన్ని పంపులో కలిపి 226 కిలోలీటర్లు ఇప్పుడు అదనంగా ఉంది నిన్నటిని కంపేర్ చేస్తే. అదేవిధంగా డీజిల్ స్టాకు 163 కిలోలీటర్లు నిన్నటిది కంపేర్ చేస్తే అదనంగా మన దగ్గర ఉన్నాయి. సో ఇది మనము అంటే ప్లాన్ ఏంటంటే మ్యాక్సిమం ఫిల్ చేసి పెట్టుకుంటాము. ఎందుకంటే స్కార్సిటీ అనే అపోహం ఎప్పుడు వస్తుందంటే ఒకవేళ 1-2 పంపులు లేరు, ఇంకొక పంపులో దొరకదు అనే భయంతోనే ఆ స్కార్సిటీ అనే అపోహాలు వస్తాయి జనాల దగ్గర. మన 100% ఫిల్ చేసేసి పెట్టుకున్నది అయితే ఇంకెంత తీసుకెళ్ళిపోయినా ఇంకా కూడా ఉన్నాయి అంటే ఎటువంటి స్కార్సిటీ అనే భయం ఎవరికి రాదు. కాబట్టి మనం స్టాక్స్ పెంచుకునే పోతాము. సో కంటిన్యూస్గా వీఆర్ ఫాలోయింగ్ అప్ విత్ ద ఆపరేషన్స్. సో ఒకటి గుడ్ సైన్ ఏంటంటే జనాలు కూడా కొంతవరకు మనం నిన్న ప్రెస్ ద్వారా కూడా అందరికీ తెలియజేసినట్టు ఆ ప్యానిక్ బయింగ్ కొంతవరకు తగ్గింది అని మనకు అర్థమవుతుంది. పెట్రోల్ మనం నిన్న మాట్లాడి ఉంటే కొంతమంది కొన్ని సేల్స్ ఆపుతామన్నారు, ఆ సలహా తీసుకోలేదు. కానీ మనం అందరికీ వచ్చిన వాళ్ళు ఒక క్యాన్లో తీసుకొచ్చి ఇచ్చిన వాళ్ళు కూడా తీసుకున్నప్పుడు కూడా మనకు సేల్స్ తగ్గినాయి. అంటే ఎవరికి మనం నిన్న సేల్స్ ఆపలేదు. ఎవరు వచ్చి అడిగిన వాళ్ళు అది క్యాన్ కావచ్చు, చిన్న బాటిల్స్ కావచ్చు, బండిలు కావచ్చు, అయినా ప్రతి ఒక్కరు కూడా చిన్న తర్వాత కూడా మనకి యావరేజ్ సేల్స్ నిన్న చూస్తే 105 కిలోలీటర్లు పెట్రోల్ సేల్స్ తగ్గినాయి, 5 కిలోలీటర్లు డీజిల్ సేల్స్ తగ్గినాయి. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ ద స్టాక్ సిట్యువేషన్ అండ్ సేల్ సిట్యువేషన్. మన ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్ తీసుకుంటే సుమారుగా ఒక 130 దాకా అవుట్లెట్లు మన తహసీల్దార్సు రకరకాల టైంలో ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. అదే కాకుండా ఆల్మోస్ట్ ఒక 198 అవుట్లెట్లో మన విఆర్ఓలు అక్కడే ఉన్నారు అండ్ పోలీస్ సిబ్బందులు కూడా అక్కడే ఉన్నారు. సో వీళ్ళు అది మానిటర్ చేయడం జరుగుతాయి. అంటే ఈరోజు కంటిన్యూ చేస్తాము. ఒకవేళ ఇంకా పూర్తిగా నార్మలైజ్ అయితే మళ్ళీ రెగ్యులర్ యాక్టివిటీ కాబట్టి మనం అవసరం ఉండకపోవచ్చు. కానీ ఎందుకైనా మంచిది కాబట్టి ఒక 1 or 2 days మనం ఖచ్చితంగా ఆ ఒక్క దృష్టి అయితే పెడతాము, కంటిన్యూ చేస్తాము. ఇప్పుడు నిన్న మీతో మాట్లాడినప్పుడు ఆల్మోస్ట్ ఒక 16 పంపుల దాకా వీ హ్యాడ్ డ్రై అవుట్. అంటే డ్రై అవుట్ అంటే ఆ పంపులో వచ్చిన సేల్స్ అన్నీ కూడా అయిపోయిన తర్వాత ఇంకా రీఫిల్ అవ్వకుండా 16 ఉండేది. ఈ రోజుకి చూస్తే 9 పంపులు ఉన్నాయి. ఐఓసీఎల్ది 7 పంపులు ఉన్నాయి, బీపీసీఎల్ది 2 ఉన్నాయి. ఇది ఎక్కడ అంటే ఒకటి అనంతపూర్, ఒకటి నార్పల, 2 తాడిపత్రి, ఒకటి ఆత్మకూరు, ఎల్లనూరు, కంబతూర్, రాయలచెరువు అంటే యాడికి, కనేకల్. సో ఇలాంటి ఒక్కొక్క పంపులు ఉన్నాయి. బట్ అది ఇట్ ఈస్ అ నార్మల్ సిచ్యువేషన్, ఎందుకంటే కొంత సేపు పడుతుంది. సో బట్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఈ యొక్క 9 పంపులు కూడా బై ఆఫ్టర్నూన్ విల్ టు ఫిల్ అప్ పూర్తిగా పెట్రోల్ అండ్ డీజిల్ ఫిల్ దానికి ఖచ్చితంగా అంటే ఇంటెంట్ ఇచ్చి ఉన్నారు అండ్ సప్లైస్ కూడా వస్తున్నాయి. కాబట్టి బై ఆఫ్టర్నూన్ వీ విల్ బీ ఏబుల్ టు పెట్రోల్ టు దీస్ 9 డ్రై అవుట్ పంప్స్ ఆల్సో. అంటే నిన్న మీరు చెప్పిన 16 అంటే ఆ 16లో 9 లేవు, ఎందుకంటే ఆ 16 మనం రీఫిల్ చేసాము. రీఫిల్ చేసిన తర్వాత మిగిలిన సేల్స్ జరుగుతున్నాయి కాబట్టి కొత్త 9 వచ్చినాయి. ఆ 9 కూడా మధ్యాహ్నం లోపల మనం ఫిల్ చేయగలుగుతాము. నిన్న కూడా మీ అందరికీ చెప్పడం జరిగింది ఏంటంటే ఒకవేళ ఎక్కడైనా డ్రై అవుట్ అయినది అయితే మన తహసీల్దార్స్ అదేవిధంగా పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్తో కూడా నిన్న మాట్లాడడం జరిగింది. వాళ్ళకు కూడా అంటే పూర్తిగా డ్రై అవుట్ అయినది వరకు వెయిట్ చేయకుండా ఆల్మోస్ట్ ఒక 20-30% ఉన్నప్పటికే ఇంటెంట్ పెట్టుకోమని చెప్పడం జరిగింది. ఎందుకంటే ముందుగా ఇంటెంట్ పెట్టుకుంటే మనకు ఆ ట్రాన్స్పోర్ట్ టైము, అదేవిధంగా ఆ ఇంటెంటింగ్ టైము, అదే కాకుండా ఆ ఒక లోడ్ని మొబిలైజ్ చేయడానికి ఉన్న టైం తక్కువనే వస్తుంది. అది కాబట్టి వీ విల్ బీ ఏబుల్ టు రీఫిల్ ఇట్ ఫాస్టర్. సో ఎక్కడైతే మనకు
తక్కువ లెస్ దాన్ 10% 20% తక్కువ ఉన్న కేసెస్ ఉన్నాయి. వాళ్ళందరితో మనం ఆల్మోస్ట్ ఒక 39 పంపులకి ఇంటెంట్ ఆల్రెడీ పెట్టించాము. సో ఆ లోడ్స్ ఈరోజు కనీసం ఒక 42 రోడ్స్ మనకు వస్తాయని అనుకున్నాము. సో దీంతో మనకు రాబోయిన అంటే నెక్స్ట్ ఒక 1 or 2 డేస్లో పెద్ద ఇబ్బంది అయితే రాకపోవచ్చు. అయినా కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ మళ్ళీ ఈరోజు ఎందుకు పెడుతున్నారంటే ఇప్పుడు అయినా నిన్న సేల్స్ కొంత తగ్గి చూసినా కూడా యావరేజ్ సేల్స్కి రాలేదు. స్టిల్ ఎంతో కొంతమంది అయినా భయాందోళనతో ఇంత ఎక్కువ ఫిల్ చేస్తున్నారు. సో దయచేసి మన నార్మల్ సిచ్యువేషన్లోనే ఉన్నాము. మీరు ఎంత ఒక 3 days కంటిన్యూస్గా వెరీ హై లెవెల్స్లో సేల్స్ అయినప్పుడు కూడా స్టిల్ జిల్లాలో ఇప్పుడు కూడా ఓన్లీ ఒక 9 పెట్రోల్ పంపులు మాత్రమే యాజ్ ఆఫ్ నౌ పెట్రోల్ డీజిల్ లేని పరిస్థితి ఉంది. అది కూడా మధ్యాహ్నం లోపల మనం ఫిల్ చేయగలుగుతాము. అది కాబట్టి దయచేసి ఎటువంటి ఆందోళన ఉండాల్సిన అవసరం లేదు, ఎటువంటి భయాశంకలు ఉండాల్సిన అవసరం లేదు. దయచేసి నార్మల్ సిచ్యువేషన్ ఉన్నా కాబట్టి మీకు ఎంత కావాల్సిందంటే అంత కొట్టించండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి పెట్రోల్ డీజిల్ ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాము. ఎటువంటి ఏదైనా ఇష్యూస్ ఉన్నట్లయితే దయచేసి కంట్రోల్ రూమ్కి తెలియజేసండి. మనకు సుమారుగా నిన్న ఆల్మోస్ట్ ఒక 90 దాకా కాల్లు వచ్చినాయి. ఆ కాల్స్ ఉన్న వాళ్ళకందరూ కూడా సలహాలు ఇవ్వడం జరిగింది. అంటే లోకల్గా ఒకవేళ ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి కదా అవన్నీ కూడా లోకల్ తహసీల్దార్స్తో కోఆర్డినేట్ చేసుకొని సార్ట్అవుట్ చేయించడం జరుగుతున్నాయి. ఈరోజు కూడా తహసీల్దార్స్కి అందరికీ ఏం చెప్పినది ఏంటంటే నిన్నటి పెట్రోల్ పంపు రీటైల్ అవుట్లెట్స్ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. అది కాకుండా మనకు మేజర్గా నిన్న మీతో మాట్లాడినప్పుడు 2 రకాల రీజన్స్ చెప్పి ఉన్నాము. ఎందుకంటే ఒకటి ఐబీ కస్టమర్స్ అంటే కమర్షియల్ బయర్స్ కొంత రీటైల్కి రావడము, రెండోది ప్యానిక్ బయింగ్ ఒక రకంగా వరకు మనం తగ్గించగలిగాము. ఈ ఐబీ కస్టమర్స్ది మన లిస్ట్ తీసుకున్నాము ఓఎంసీస్ దగ్గర నుంచి, ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ నుంచి. వాళ్ళది ఫెసిలిటీసు ఈరోజు తహసీల్దార్స్ సిఎస్డిటీస్ ద్వారా కొద్దిగా ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతాయి. వాళ్ళు కూడా దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరు కూడా రూల్కి విరుద్ధంగా రైటైల్ నుంచి దయచేసి తీసుకోవద్దండి. ఈరోజు ఖచ్చితంగా ఇన్స్పెక్ట్ చేపిస్తాను. ఎక్కడైనా తప్పులు దొరికిందంటే అంటే పర్టికులర్లీ బిగ్ ఇండస్ట్రీస్ ఉన్నారు, బిగ్ లాజిస్టికల్ ప్లేయర్స్ ఉన్నారు. మనం ఏపీ ఎస్ఆర్టీసీ కూడా చెక్ చేయించడం జరిగింది. వాళ్ళెవరు కూడా రీటైల్ నుంచి తీసుకోలేదు. వాళ్ళది ఐబీ సేల్స్ ఉన్నాయి, దాని నుంచే తీసుకున్నారు. సో గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇట్ ఈస్ బీయింగ్ టేకన్ ఫ్రమ్ ఐబీ. అదేవిధంగా ప్రైవేట్ ప్లేయర్స్ అందరూ కూడా ఐబీ సేల్స్ నుంచే తీసుకోవాలని కోరుతున్నాను. దానిలో ఎటువంటి కొరత లేదు. సో అది పంపించడానికి హెచ్పీసీఎల్, బీపీసీఎల్ అండ్ ఐఓసీఎల్ కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి కానీ యాజ్ ఎ ప్రికాషనరీ మెషర్ ఎవరైనా డైవర్ట్ చేస్తున్నారన్న విషయం మీద ఒకసారి ఎంక్వైరీ చేసుకోవడానికి ఈరోజు తహసీల్దార్కి ఆ లిస్ట్ ఇవ్వడం జరిగింది. కనీసం ఒక 10-15 చోట్లైనా జిల్లా వ్యాప్తంగా ఖచ్చితంగా మనం ఇన్స్పెక్షన్ చేపిస్తాము. ఆ ఇన్స్పెక్షన్లో ఎక్కడైనా తప్పులు అంటే రీటైల్ నుంచి తీసుకున్నట్టు ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు షో ప్రూఫ్ ఆఫ్ ఐబీ సేల్స్ ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతున్నాయి. సో దిస్ ఈజ్ ద బేసిక్ అండర్స్టాండింగ్. ఇప్పుడు ఈ రోజు ఉన్న మళ్ళీ ఒకసారి స్టాక్ అవైలబిలిటీ నేను చెప్తున్నా అంటే 758 kiloliters ఆఫ్ పెట్రోల్ ఉంది మన జిల్లాలో. ఇప్పటికి అంటే 984 kiloliters ఆఫ్ పెట్రోల్ ఉంది, 947 kiloliters ఆఫ్ డీజిల్ ఉంది. ఇది మనకు యావరేజ్ సేల్స్ తీసుకుంటే కనీసం పెట్రోల్ అయితే మాత్రం 4 రోజుకి సరిపోతాయి. అంటే 257 ఇస్ అవర్ యావరేజ్ సేల్స్ ఆన్ ఎ డైలీ బేసిస్. ఇప్పుడు 984 kiloliters ఉన్నాయి. 4 daysకి మినిమం ఈ రోజు ఉన్న స్టాక్ సరిపోతుంది. అదే కాకుండా 947 kiloliters ఆఫ్ డీజిల్, అది మన యావరేజ్ సేల్ అంటే 383 యావరేజ్ సేల్ కంపేర్ చేస్తే కనీసం ఒక 2.5 రోజుకి మినిమం ఈ రోజు ఉన్న స్టాక్ సరిపోతుంది. ఇంకా ఏ సప్లైస్ మనకు రాకపోయినా కూడా మినిమం 2.5 రోజుకి డీజిల్ సరిపోతాయి. అదే కాకుండా 4 daysకి పెట్రోల్ సరిపోతాయి యాజ్ ఆన్ డేట్. బట్ అంటే ఆ ఒక స్టాకింగ్ ఆపరేషన్ అనేది కంటిన్యూస్ ఆపరేషన్ కాబట్టి మనం అంటే కంటిన్యూస్గా ఈరోజు కూడా రీస్టాక్ చేస్తాము. సో అది కాబట్టి ఎటువంటి పరిస్థితిలో ఎటువంటి ఇష్యూస్ రావడానికి అవకాశం లేదు. దయచేసి ఈ విషయం జనాల దగ్గర తీసుకెళ్లాలని మీ అందరితో కోరుతున్నాను.